పాడించే క్రేజే పార్టీలో క్రేజ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అలాగే సార్, భార్యాభర్తల మధ్య కూడా లైంగిక సంపర్కం ఉన్నప్పటికీ కూడా భర్తకి ఉండి లేదు ఒకళ్ళకుండి రెండో వాళ్ళకి కొంతకాలం పాటు రాకపోవడం అన్నది దాని కారణం ఏంటంటే ప్రతిసారి ప్రతి లైంగిక సంపర్కానికి హెచ్ఐవి సోకుతుంది అని అనుకోక్కర్లేదు మనం, అంతేనా? అవునండి, దాదాపు ఒక 1000 సార్లలో ఒక 3-4 సార్లు అనుకుంటాం. అంటే రకరకాలుగా చెప్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉండి అలాంటి వాళ్ళలో చాలా తక్కువగా 1000 సార్లకు ఒకసారి అవుతుంది. అంటే ఇద్దరిలో పూర్తి ఆరోగ్యం, ఏ విధమైనటువంటి లైంగికపరమైనటువంటి జబ్బులు కానీ. ఇప్పుడు ఎక్కువ మంది మన మహిళల్లో ఎక్కువ మంది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఇతర కొన్ని జబ్బులు ఉండటం, ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలు. అదే కాకుండా వాళ్ళకి నెలసరిలో పచ్చి ఉండటం, ఇవన్నీ అటువంటిదప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ మిగతా సందర్భాల్లో చాలా వరకు హెచ్ఐవి వ్యాపించేటువంటి సందర్భం అంటే తక్కువ సార్లు జరుగుతుంది. అంటే ఏమిటి, బాడీ అసలు రిసీవ్ చేసుకోదా వైరస్ని, అంతేనా? లేదు ఆ వైరల్ లోడ్ ట్రాన్స్మిట్ అవ్వదంటారా? హెచ్ఐవి అనేటువంటిది మనుషులు చేరడానికి, ఒక వ్యక్తికి ఇన్ఫెక్ట్ అవ్వడానికి అక్కడ ఒక ఎబ్రేషన్స్లని, ఒక మైక్రో స్కార్స్ కానీ ఇట్లాంటివి ఉండాల్సిన అవసరం, అల్సర్స్ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటాక్ట్ స్కిన్ మీద కానీ ఇంటాక్ట్ మ్యూకోసా మీద కానీ బ్లడ్ పడినప్పుడు కూడా హెచ్ఐవి వచ్చేటువంటి అవకాశం లేదు. ఎప్పుడైతే ఇప్పుడు లైంగిక ఉధృతి ఎక్కువగా ఉందో అప్పుడు కంటికి కనిపించినటువంటి చిన్న చిన్న పగుళ్ళు లేదా అల్సర్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ అల్సర్ ద్వారా ఏదైతే ఇనాక్యులం ఉంటుందో ఈ సెమెన్ నుంచి ఆ వైరస్ ఎట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప నేరుగా వెళ్ళేటువంటి సహజంగా సింపుల్గా ఉండేటువంటి లైంగిక చర్యలో ఈ హెచ్ఐవి వ్యాప్తి చెందేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ప్రతిసారి చాలా జాగ్రత్త పడమని, ఒక సమయంలో కంచాలు గ్లాసులు పక్కన కూర్చోవడానికి కూడా భయపడే, అంటే అప్పుడు అవగాహన లేని సమయంలో. ఇప్పుడు మీరు చెప్తున్నది చాలా భిన్నంగా ఉంది. అంటే ఎక్కడో అక్కడ చిన్న లీజన్సో చిన్న విధమైన రక్తం అంటే బాడీ స్కిన్ టేర్ అయితే తప్ప ఇలా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు. ఏదేమైనా సార్, వచ్చాక ప్రతి వాళ్ళు ఎయిడ్స్ బారిన పడతారా? ఎందుకంటే 30 సంవత్సరాలుగా హెచ్ఐవితో జీవిస్తున్న వాళ్ళ కథలు మనం వింటూ ఉంటాం. అంటే కరెక్ట్ ఆరోగ్యంతో, బహుశా కొంత ఏఆర్వి తోటి. ఎయిడ్స్ అనేటువంటిది నిర్వచనం ప్రకారం ఏంటంటే హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తిలో ప్రధాన పాత్ర వహించేటువంటి CD4 లింఫోసైట్స్ అంటాం, వాటిని హెచ్ఐవి ఆశిస్తుంది. అవి దీర్ఘకాలంలో మామూలు పరిస్థితుల్లో 500 నుంచి 1500 సంఖ్య ఉంటుంది మిల్లీలీటర్కి. అట్లా కాకుండా దీర్ఘకాలంలో అది తగ్గుతూ ఉంటే ఒక 200, 300 అట్లా వచ్చినప్పుడు ఈ మనిషి ఎవరైతే హెచ్ఐవి గురైనటువంటి ఈ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి తీవ్రమైనటువంటి ఒక ప్రాణాంతకమైనటువంటి జబ్బు బారిన పెడితే, ఒక ట్యూబర్క్లోసిస్, ఒక క్షయవ్యాధి కానివ్వండి, ఒక తీవ్రమైన న్యూమోనియా కానివ్వండి, ఒక మెదడు వాపు కానివ్వండి, లేకపోతే పేగు వాపులు కానివ్వండి, ఇతరమైనటువంటి వీటిని ఏమంటాం అంటే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సాధారణంగా రోగనిరోధక శక్తి సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు, మా ఆప్టిమమ్ లెవెల్లో ఉన్నప్పుడు రాని జబ్బులు ఇవి. సో వీళ్ళలో ఇటువంటి జబ్బు సోకినప్పుడు దాన్ని ఎయిడ్స్గా మనం పరిగణిస్తామండి. ఇప్పుడు ఏంటంటే చాలా ముందుగానే మనం గుర్తించడం మూలంగా ఏదైతే ఇమ్యూన్ స్టేటస్ని మెయింటైన్ చేయగలుగుతున్నాం, వైరల్ లోడ్ని తగ్గించగలుగుతున్నాం, CD4 కౌంట్ని పెంచగలుగుతున్నాం. దాని మూలంగా వాళ్ళలో రోగనిరోధక శక్తి దాదాపు సమానంగా ఉంటుంది, ఇతరులతో ఆరోగ్యంతో సమానంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎయిడ్స్కి సంబంధించినటువంటి ఎయిడ్స్ డెఫినేషన్లో చెప్పుకున్నటువంటి ఈ జబ్బులు ఏవైతే ఉన్నాయో, ఈ అవకాశ వ్యాధులు, ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి గురి కావడం లేదు. కాబట్టి గతంలో పోలిస్తే ఇప్పుడు ఎయిడ్స్ దశకి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది.